నమస్తే, వన్ టీవీ హెల్త్కి స్వాగతం. మీరు తెచ్చిన పండ్లు కూరగాయలు తినే ముందర కడుగుతున్నారా లేదా? మీరు బయట నుంచి తెచ్చినటువంటి కూరగాయలని పండ్లను బాగా శుభ్రం చేస్తున్నారా? కూరగాయలు కట్ చేసిన బోర్డుల్ని సరిగా క్లీన్ చేస్తున్నారా? బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేతుల్ని శుభ్రం చేసుకుంటున్నారా? ఈ పనులన్నీ సరిగ్గా చేయకపోతే సైక్లోస్పోరా అనే వ్యాధి ముప్పు పెరుగుతోంది. అసలు సైక్లోస్పోరా అంటే ఏంటి? ఇది ఎలా వ్యాపిస్తుంది? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాం. సైక్లోస్పోరా ఇప్పుడు అమెరికాను వణికిస్తోంది. యుఎస్ వ్యాప్తంగా 11,000కు పైగా కేసులు నమోదయ్యాయి. సైక్లోస్పోరా అనేది సైక్లోస్పోరా కయోటానెన్సిస్ అనే అతి సూక్ష్మమైనటువంటి పరాన్నజీవి. ఇది చిన్న పేగును ఆశ్రయించి సైక్లోస్పోరియాసిస్ అనే వ్యాధిని కలిగిస్తుంది. కలుషితమైనటువంటి ఆహారము లేదా నీటిని తీసుకోవడం ద్వారా ఈ పరాన్నజీవి శరీరం లోపలికి చేరుతుంది. పేగుల్లో చేరాక ఇది వేగంగా పెరిగి వాపు మంటను కలిగిస్తుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. వర్షాకాలంలో దీని ముప్పు ఎక్కువగా ఉంటుంది. సరైన చికిత్స తీసుకోకపోతే ఈ ఇన్ఫెక్షన్ కొన్ని రోజుల నుంచి వారాల పాటు వేధిస్తుంది. ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తులు కోలుకున్నప్పటికీ చిన్నపిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇది కాస్త తీవ్రంగా మారవచ్చు. మరి జాగ్రత్తగా మీరు బయట నుంచి తీసుకువచ్చినటువంటి పండ్లు, కూరగాయలు వాటర్తో శుభ్రంగా కడిగి మీరు దీనిని తీసుకోవడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది ఇవాల్టి వన్ టీవీ హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ హెల్త్.